వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం కొన్ని డెఫినేషన్స్ నేర్చుకుందాం కైనమాటిక్స్ చాప్టర్ నుంచి. వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. సి, స్పీడ్. వాట్ యూ మీన్ బై స్పీడ్? జనరల్గా మనం ఈ స్పీడ్ అన్న పదాన్ని వాడుతూనే ఉంటాం, అవునా? స్పీడ్గా వెళ్ళకు, స్పీడ్గా ఉండుకో, రైట్? మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, స్పీడ్ ఇన్ ద సెన్స్ ద డెఫినేషన్ ఈస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ బాడీ ఇన్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో ఒక బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నది అని చెప్పాలి అంటే దాన్ని స్పీడ్ అంటారు. సో స్పీడ్ ఫార్ములా ఏంటి అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, రైట్? సింపుల్గా మనం ఎస్తో బదులు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ని d/t అని రాసుకోవచ్చు. డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ని మనం దేంతో మెజర్ చేస్తాం? మీటర్స్లో మెజర్ చేస్తాం ఆర్ సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం. అంటే CGS యూనిట్లో అయితే సెంటీమీటర్స్, SI యూనిట్లో అయితే మీటర్స్లో మెజర్ చేస్తాం డిస్టెన్స్ని. టైంని రెండు యూనిట్స్లో కూడా CGSలో అయినా SIలో కానీ సెకండ్స్తోనే మనం డినోట్ చేస్తాం. సో CGSలో అయితే సెంటీమీటర్ పర్ సెకండ్, SIలో అయితే మీటర్ పర్ సెకండ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీస్ జనరల్గా రెండు రకాలు ఉంటాయి, స్కేలార్ క్వాంటిటీస్ అండ్ వెక్టర్ క్వాంటిటీస్. సో స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, వేరస్ వెక్టర్ క్వాంటిటీస్ అంటే బోత్ magnitude and direction. Here speed అనే దానికి there is no direction, that's why it is called a scalar. Only magnitude మాత్రమే ఉంది, right? This is about speed, and remember the formula, that is distance divided by time. Okay, please note it. Okay, next one is uniform motion. So uniform motion అంటే తెలుసు మనకు, మూవ్మెంట్ అని అర్థం, కదలిక, మూమెంట్, చేంజ్ ఇన్ పొజిషన్. సో ద చేంజ్ ఇన్ పొజిషన్ ఈజ్ యూనిఫామ్, ఒకే రకంగా సమాంతరంగా ఉంది అని అర్థం. సరే, ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే, సి, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ కవర్స్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్, సి రిమెంబర్ దిస్, ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ object moving with uniform velocity is said to be the uniform motion along a straight line. ఇక్కడ డిస్ప్లేస్మెంట్, టైము, తర్వాత ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీ అనే మాట కనిపిస్తుంది. అంటే సింపుల్గా ఈ డెఫినేషన్ మనం అర్థం చేసుకోవాలి అంటే యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, అర్థం ఏంటంటే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అంటున్నాడు కదా. అంటే ఫస్ట్ సెకండ్, సెకండ్ సెకండ్, థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్ కదా. 1 సెకండ్ అయ్యేటప్పటికి 1 కిలోమీటర్ ట్రావెల్ చేసింది అనుకుందాం. పోనీ 1 మీటర్, 1 సెకండ్కి 1 కిలోమీటర్ కాదు కానీ 1 సెకండ్కి 1 మీటర్ ట్రావెల్ చేసింది అనుకుందాం. అనదర్ 1 సెకండ్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సెకండే కదా టైము, ఇది కూడా 1 మీటర్ ట్రావెల్ చేసింది అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సెకండే టైం ఇంటర్వెల్, రైట్? ఇది కూడా 1 మీటర్ ట్రావెల్ చేసింది అనుకుందాం. సో ఇది కూడా 1 మీటర్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్, అంటే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. ప్రతి టైం ఇంటర్వెల్లో సేమ్ అమౌంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఉంది. అంటే 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ యూనిఫామ్ మోషన్. అదే కదా గ్రాఫ్లో కూడా చెప్తున్నాడు. సపోజ్ దిస్ ఈజ్ ఫస్ట్ సెకండ్, సెకండ్ సెకండ్, థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్, రైట్? సో ఇక్కడి నుంచి ఇక్కడికి వరకు 2 మీటర్స్ అవుతుంది, ఇక్కడికి 3 మీటర్స్ అవుతుంది, ఇక్కడికి 4 మీటర్స్ అవుతుంది, అవునా కదా? ఇనీషియల్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు, రైట్? అదేవిధంగా ఫస్ట్ సెకండ్లో 1 మీటర్ ట్రావెల్ చేసింది, సెకండ్స్ పూర్తి అయ్యేటప్పటికి 2 మీటర్స్ ట్రావెల్ చేసింది, 3 సెకండ్స్ పూర్తి అయ్యేటప్పటికి 3 మీటర్స్ ట్రావెల్ చేసింది, 4 సెకండ్స్ పూర్తి అయ్యేటప్పటికి 4 మీటర్స్ ట్రావెల్ చేసింది. సో ఈ డాట్స్ అన్నిటిని మనం జాయిన్ చేసాం అనుకోండి, మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. దట్ మీన్స్ ఎ లీనియర్ గ్రాఫ్, రైట్? సో దీన్నే మనం ఏమంటామంటే యూనిఫామ్ మోషన్. ఒక ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉండాలి అంటే ఇట్ షుడ్ కవర్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అంటున్నాడు. స్ట్రైట్ లైన్లో ఎప్పుడైనా సరే మనం డిస్ప్లేస్మెంట్ని y యాక్సిస్లో తీసుకోవాలి, టైంని మనం x యాక్సిస్లో తీసుకోవాలి. బికాస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, x యాక్సిస్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్ తీసుకుంటాం, y యాక్సిస్లో మాత్రం డిపెండెంట్ వేరియబుల్స్ తీసుకుంటాం. బికాస్ x యాక్సిస్ టైమ్ ఈజ్ ఇండిపెండెంట్. ఎందుకైంది? టైంని మనం ఆపలేం, ఇలా పట్టుకోలేం, దాన్ని నువ్వు ఆగు అంటే ఆగదు, అది వెళ్తూనే ఉంటుంది, అవునా? ఇట్ ఈస్ ఇండిపెండెంట్ వేరియబుల్, ఎప్పుడు వేరీ అవుతూనే ఉంటుంది. వెరస్ డిస్ప్లేస్మెంట్ ఆబ్జెక్ట్ ఎంత దూరం వెళ్తేనే, అంటే ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. అది ఆబ్జెక్ట్ అనేది ఎంత దూరం వెళితే అక్కడ వరకే మనం డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాం, అవునా కదా? ఇట్ డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ డిపెండెంట్ వేరియబుల్ విచ్ షుడ్ స్టే ఇన్ y యాక్సిస్, రైట్? సో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ చూడండి, ఈ పర్టిక్యులర్ 1 సెకండ్కి 1 మీటర్, 2 సెకండ్స్కి 2 మీటర్స్, 3 సెకండ్స్కి 3 మీటర్స్, 4 సెకండ్స్కి 4 మీటర్స్, అంటే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. దట్ ఈస్ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, రైట్? సో ఈ పర్టికులర్ గ్రాఫ్ని ఏమంటామంటే లీనియర్ గ్రాఫ్ అంటాం అనమాట. అంటే
డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ షుడ్ బి లీనియర్ ఇన్ యూనిఫామ్ మోషన్. ఓకేనా, ఇది ఒక బిట్ అడగచ్చు అనమాట. సో వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఆర్ ఎల్స్ వాట్ ఈస్ ద distance, displacement and time curve for uniform motion? The curve is linear, the curve is parabolic, the curve is constant, none of these. Curve is a linear curve. ఈ విధంగా అడుగుతాడు మనల్ని బిట్స్, రైట్? ప్లీజ్ నోట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ అనదర్ 2 important definitions. Uniform speed. ఓకే, యూనిఫామ్ స్పీడ్ అండ్ నాన్ యూనిఫామ్ స్పీడ్, ఈ రెండు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్, ఇక్కడ స్ట్రైట్ లైన్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దట్ ఈస్ ఎక్స్ యాక్సిస్. ఎందుకంటే కైనమెటిక్స్ మొత్తం ఇక్కడ మనం 1 dimensionలో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెక్టిలీనియర్ మోషన్ అనమాట ఇదంతా కూడా, రైట్? లీనియర్ మోషన్ ఆర్ రెక్టిలీనియర్ మోషన్ కాబట్టి స్ట్రైట్ లైన్లో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్ అనుకున్నప్పుడు ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. అంటే ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్సెస్ని కనుక ట్రావెల్ చేస్తుంటే దాన్నే మనం యూనిఫామ్ స్పీడ్ అంటాం. ఇందాక యూనిఫామ్ మోషన్లో కూడా మనం అయితే చెప్పుకున్నాం. సో దీస్ ఆర్ ద టైమ్ ఇంటర్వెల్స్, ఫస్ట్ సెకండ్, సెకండ్ సెకండ్, థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్, రైట్? ఈ విధంగా ఉన్నాయి. సో ఇవి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో ఈ టైం ఇంటర్వెల్లో కూడా అంతే డిస్టెన్స్, ఈ టైం ఇంటర్వెల్లో కూడా అంతే డిస్టెన్స్, ఈ టైం ఇంటర్వెల్లో కూడా అంతే డిస్టెన్స్ అయితే దిస్ నథింగ్ బట్ యూనిఫామ్ స్పీడ్లో ఉంది ఆబ్జెక్ట్ అని చెప్తాం అనమాట, రైట్? హవెవర్ స్మాల్ ద ఇంటర్వెల్స్ మేబీ, ఈ ఇంటర్వెల్స్ ఎంత చిన్నవైనా కూడా, అంటే 0.5 వరకే తీసుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ 1.5, 0 నుంచి 0.5 వరకు ఒక స్పీడ్తో, అంతే స్పీడ్తో మళ్ళీ 0.5 నుంచి 1 వరకు, మళ్ళీ అంతే స్పీడ్తో 1 నుంచి 1.5 వరకు, అలా ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం పీరియడ్లో ఈక్వల్ డిస్టెన్స్ కనుక ట్రావెల్ చేస్తూ ఉంటుంటే దాన్ని యూనిఫామ్ స్పీడ్ అని అంటే. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రాదు, స్పీడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డిస్టెన్స్ వస్తుంది. వెలాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనాలి, రైట్? So speed is a scalar quantity, distance is also a scalar quantity, whereas velocity and displacement both are vector quantities, right? Okay. See, non-uniform speed, దీనికే మరొక పేరు ఏంటి అంటే వేరియబుల్ స్పీడ్ అంటాం. అంటే ఎప్పుడు మారుతూ ఉండేది, వేరియబుల్ అంటే మారేది, నాన్ యూనిఫామ్ అంటే ఒకేలా ఉండనిది, రెండు అర్థాలు ఒకటే. ఓకేనా? సో if a particle moving along a straight line travels unequal distances, this is very important, unequal distances in equal intervals of time, or తర్వాత ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. ఇదైనా రెండు అంటే అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సపోజ్ 1 second 2 seconds దగ్గర ఈక్వల్ ఇంటర్వెల్స్ తీసుకున్నాం. ఇక్కడ 1 second ఈస్ ద టైమ్ ఇంటర్వెల్, హియర్ ఆల్సో 1 second ఈస్ ద టైమ్ ఇంటర్వెల్, హియర్ ఆల్సో 1 second ఈస్ ద టైమ్ ఇంటర్వెల్. అంటే 2 - 1 ఈజ్ 1 second, 3 - 2 ఈజ్ 1 second. అంటే ప్రతి 1 second ఈజ్ ద టైమ్ ఇంటర్వెల్గా తీసుకుంటున్నాం మనం. సో ఇక్కడ 1 meter per second స్పీడ్తో ట్రావెల్ చేసి, ఇక్కడ 5 meters per secondతో ట్రావెల్ చేసి, ఇక్కడ 6 meters per second స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అనుకోండి. దిస్ ఇస్ నథింగ్ బట్ నాన్ యూనిఫామ్ స్పీడ్ ఆర్ వేరియబుల్ స్పీడ్. ఒక్కొక్క టైం ఇంటర్వల్ దగ్గర ఒక్కొక్క స్పీడ్తో వెళ్తున్నప్పుడు దాన్ని మనం నాన్ యూనిఫామ్ స్పీడ్ ఆర్ వేరియబుల్ స్పీడ్ అంటాం. లేదా స్పీడ్ కామన్గా ఉంది కానీ టైం ఇంటర్వెల్స్ మారుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఫస్ట్ 5 secondsలో 1 meter per second వెళ్ళింది అనుకోండి, 5 secondsకి 1 meter వెళ్ళింది అనుకోండి. తర్వాత 12 secondsలో 1 meter per second, 1 meter డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకోండి. 5 secondsలో 1 meter ట్రావెల్ చేసింది అనుకుందాం. 5 seconds నుంచి 12 seconds వరకు మరొక మీటర్ ట్రావెల్ చేసింది అనుకుందాం. తర్వాత 14 seconds వరకు, ఇవి సెకండ్స్, ఓకే, 1 meter ట్రావెల్ చేసింది అనుకుందాం. అంటే డిస్టెన్స్ 1 meter ట్రావెల్ చేస్తుంది కానీ ఇక్కడ టైం ఇంటర్వెల్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది కూడా నాన్ యూనిఫామ్ వేరియబుల్ స్పీడ్ కిందే వస్తుంది అనమాట, నాన్ యూనిఫామ్ స్పీడ్ కిందే, రైట్? సో ఈ రెండు కేసెస్ సాటిస్ఫై చేయాలి, లేదంటే ఏదైనా ఒక కేస్, ఈ రెండు సాటిస్ఫై చేయడం కుదరదు సైమల్టేనియస్గా, కానీ ఏదర్ దిస్ ఆర్ దిస్ ఇలా ఉంటే కనుక నాన్ యూనిఫామ్ స్పీడ్ అని చెప్తాం. దాన్ ఇట్ ఈస్ సెట్ టు బీ మూవింగ్ విత్ నాన్ యూనిఫామ్ స్పీడ్. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ ఇవి రెండు. మోషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఉంది, ఫ్రీగా వదిలేస్తున్నా. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అన్నప్పుడు ఇట్ హ్యాస్ సమ్ వెలాసిటీ, అంటే ఒక వేగంతో కిందకు వస్తూ ఉంటుంది. ప్రతి సెకండ్కి దాని యొక్క వేగంలో ఎంత మార్పు వస్తుంది? జనరల్గా మనం యాక్సెలరేషన్ అంటే ఎంత చెప్పుకుంటాం? యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 meter/second² అని చెప్పుకుంటాం. అంటే దీని అర్థం ఏంటి? ప్రతి ఒక సెకండ్కి 9.8 meter/second వెలాసిటీ మార్పు వస్తుంది. పెరగడం కానీ తగ్గడం కానీ, కిందకు వస్తుందంటే వేగం పెరుగుతుంది కదా, సో పాజిటివ్ యాక్సెలరేషన్. కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనేది ప్రతి సెకండ్కి 9.8 meter/second అన్న వేగం పెంచుకుంటూ వస్తుంది అనమాట స్పీడ్గా కిందకి. సో దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ ది స్పీడ్, దట్స్ వై ఇట్ ఈస్ యూనిఫామ్ స్పీడ్కి ఎగ్జాంపుల్ ఇది, నాన్ యూనిఫామ్ స్పీడ్కి ఎగ్జాంపుల్ ఇది.
తర్వాత మోషన్ ఆఫ్ ఎ బాడీ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్, ఒక బాడీని వర్టికల్గా పైకి విసిరామనుకోండి, కాసేపటికి ఏమవుతుంది, వేగం తగ్గిపోతుంది, అవునా. ఫైనల్ వెలాసిటీ బికమ్స్ 0 అండ్ స్లోలీ వన్స్ అగైన్ ఇట్ కమ్స్ డౌన్, అవునా కదా. సో ఇనీషియల్గా నేను కొంత ఫోర్స్ అప్లై చేశాను, ఆ ఫోర్స్ ఏమవుతుంది, పైకి వెళ్ళేటప్పటికి తగ్గిపోతూ ఉంటుంది, రైట్. దట్ ఈస్ నాట్ ద ఎగ్జాంపుల్ ఫర్ యూనిఫామ్ స్పీడ్, ఇట్ ఈస్ అ నాన్ యూనిఫామ్ స్పీడ్ అనమాట. అంటే స్పీడ్ అనేది తగ్గిపోతుంది, సో ఇట్స్ అ వేరియబుల్ స్పీడ్. సో దీస్ టూ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ యూనిఫామ్ స్పీడ్. So I hope you understand. Please note these two definitions. Next one.